హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్లో మనము 500 ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పటివరకు 9 అయిపోయినాయి. ఆ లింక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ యాడ్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టున్నాము. అవి కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి అవన్నీ కూడా చూడండి. ప్రతి దాంట్లో మనకి 25 బిట్స్, మంచి క్వాలిటీ బిట్స్, మంచి కంటెంట్ ఉన్నటువంటి బిట్స్ని తీసుకురావడం జరిగింది, స్టాండర్డ్ బిట్స్. సో మనం ఈరోజు 10th పార్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో క్లాస్లోకి వెళ్ళే ముందుగా మనము ఆల్రెడీ అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ తరపున టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. అందులో భాగంగా గ్రాండ్ టెస్టులు కూడా ఒక 10 గ్రాండ్ టెస్టులు, కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ టోటల్ సిలబస్, అట్లనే మన ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్, ఎగ్జామ్లో ఏ కోణంలో ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి మనం ప్రీవియస్ పేపర్స్ కానీ, స్టాండర్డ్ మిగతా ఎగ్జామ్స్ పేపర్స్ కానీ ఇవన్నీ అనాలిసిస్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కేవలం 149 రూపీస్కే 10 గ్రాండ్ టెస్ట్లు వస్తున్నాయి కాబట్టి వీటిని బాగా యూటిలైజ్ చేసుకోండి. టైం చాలా తక్కువ ఉంది, బట్ మనం ఒక్కొక్కటి 1 అవర్ 1.5 అవర్లో చేసేయచ్చు కాబట్టి ఓకే, మీరు అర్థం చేసుకోండి. ఇంకా అది ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీ. సో ఎనీవే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. January 26th was selected as a date for inauguration of the Constitution. కాన్స్టిట్యూషన్ తయారు చేసింది, అంతా ఫ్రేమ్ చేసింది ముందే, కానీ జనవరి 26నే ఆ రోజునే తీసుకుంటాము మనం కాన్స్టిట్యూషన్ని అని చెప్పి ఎందుకు అన్ని డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్స్: కాంగ్రెస్ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఇట్ యాజ్ ఎ ఇండిపెండెన్స్ డే ఇన్ 1930. ఆన్ దట్ డే క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ స్టార్టెడ్. ఇట్ వాజ్ కన్సిడర్డ్ టు బి అన్ ఆస్పీషియస్ డే. సో మనకి డి కాదు, ఆస్పీషియస్ డే అంటే ఎందుకు కూడా తెలియదు. సో మనకి ఏ వస్తుంది. సో 1913 సెషన్లో అప్పుడు మనకి వాళ్ళు ఆ రోజున పూర్ణ స్వరాజు, కంప్లీట్ ఇండిపెండెన్స్ వచ్చినట్టుగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు, అబ్జర్వ్ చేసుకున్నారు. సో అందుకని చెప్పి మనము 1950లో కూడా మనం ఆ రోజున తీసుకోవడం జరిగింది. హౌ మెనీ పార్ట్స్, ఆర్టికల్స్, షెడ్యూల్స్ వాజ్ దేర్ ఇన్ ద ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? చాలా ఇంపార్టెంట్ బిట్. ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నప్పుడుగా ఎన్ని పార్ట్స్, ఎన్ని ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయి అనేది మనకు అడుగుతున్నారు. సో 22 ఇవన్నీ చదవడం కన్నా ఒకసారి మీరు చూసుకోండి. సో 12 షెడ్యూల్స్ కాదు, సో మనకు బీసీ తీసేయచ్చు. సో ఏబి మిగిలిన దాంట్లో మనం చూసుకుంటే ఆర్టికల్స్ 395 ఉన్నాయి. సో 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారోడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్. మనం ఆల్రెడీ రకరకాల లిస్టులు, రకరకాల డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ ఇవన్నీ కూడా కవర్ చేసాం, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి. కాంకరెంట్ లిస్టు 7th షెడ్యూల్ ఉన్నటువంటి కాంకరెంట్ లిస్ట్ని ఏ దేశం నుంచి మనం తీసుకోవడం జరిగినది? కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా. సో ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగినది. హూ సెడ్ ఇండియా ఈజ్ ఏ క్వాజీ ఫెడరల్ స్టేట్? సో కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి చూసాము, ఇప్పుడు క్వాజీ ఫెడరల్ గురించి చూస్తాము. హరోల్డ్ లాస్కీ, ఐవర్ జెన్నింగ్స్, లార్డ్ బైరు, కేసీ వేరు. సో ఆన్సరు కేసీ వేర్. ద పర్పస్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ డిపిఎస్పి ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టు ఎస్టాబ్లిష్ పొలిటికల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీ, గాంధీయన్ డెమోక్రసీ, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సో ఎంత తెలిసిందే అందరికి కూడా. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని తీసుకొని వచ్చే దానికోసం ముఖ్యంగా మనము డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని తీసుకురావడం జరిగినది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఉన్నాయి కదా, వాటిల్లో కింద ఇవ్వబడినటువంటి వాటిలో ఏది కానిది, ఇది చూసుకోవాలి జాగ్రత్తగా మరి. నాట్ ప్రొవైడెడ్ అని: టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగు, టు ప్రమోట్ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ అమాంగ్ ఆల్ పీపుల్, టు రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, టు ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. సో ఆన్సరు సి, అది ఫండమెంటల్ డ్యూటీస్లో లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫెడరల్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈ బిట్టు సివిల్స్, గ్రూప్స్ చాలాసార్లు వచ్చింది. ఇదే రకంగా మొత్తం రకరకాలుగా మార్చిస్తారు ఆప్షన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫెడరల్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ ఫ్యూచర్ కానిది ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, అది ఫెడరల్ కాకుండా ఎలా ఉంటుంది? ఎంటైర్లీ రిటర్న్ కాన్స్టిట్యూషను, సింగిల్ సిటిజన్షిప్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఆన్సరు సింగిల్ సిటిజన్షిప్. మనకి అమెరికాలో అక్కడ చూసుకుంటే 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. స్టేట్కి సపరేట్గా ఉంటుంది, సెంట్రల్కి సపరేట్గా ఉంటుంది.
జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ అండర్ ఆర్టికల్ 108 ఈజ్ సమ్మానుడ్ బై చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకరు, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు. సింపుల్ బిట్టే, ప్రెసిడెంటు. An ordinance promulgated by the president must be placed before the parliament within the time frame after start of its session. ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ జారీ చేసిన తర్వాత పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల లోపల దానికి సంబంధించినటువంటి దాన్ని అక్కడ మనకి ప్రవేశపెట్టాలి. 1 month, 6 weeks, 8 weeks, 6 months. ఆన్సరు 6 weeks, బి. హూ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్? హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్? ఆడమ్ స్మిత్, మార్షల్, కెయిన్స్, రాబిన్స్. ఆన్సరు ఆడమ్ స్మిత్. మిక్స్డ్ ఎకనామీ ఇన్ ఇండియా మీన్స్, ఇండియాలో మిక్స్డ్ ఎకనామీ అనగా ఏమొస్తుంది? కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లార్జ్ స్కేల్, స్మాల్ స్కేల్, రెండు ఇండస్ట్రీలు కలిసి ఉండడము, ఫారెన్ కొలాబరేషన్ ఉండడము, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టారు, నన్ ఆఫ్ ద అబోవ్. మిక్స్డ్ ఎకనామీ అంటే సి వస్తుంది. పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టర్ కలిసి మొత్తం రన్ చేయడము. ద హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ రిఫర్స్ టు గ్రోత్ రేట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని కింద ఇవ్వబడిన వాటిని దేని గ్రోత్ అని అంటారు? పర్ క్యాపిటల్ ఇన్కము, నేషనల్ ఇన్కము, పాపులేషను, లిటరసీ. సో ఆన్సరు బి, నేషనల్ ఇన్కమ్. 13th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ ద మెయిన్ రెగ్యులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్స్ ఇన్ ఇండియా? స్టాక్ మార్కెట్స్ని రెగ్యులేషన్ చేసేది ఏంటి? సో కంట్రోలింగ్, మానిటరింగ్ మొత్తం కూడా. కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ స్టాక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇండియన్ కంపెనీ లా బోర్డు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. సో ఆన్సరు సెబీ. మానిటరీ పాలసీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇండియా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సు, పార్లమెంటు, ప్లానింగ్ కమిషను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది, కాకపోతే మానిటరీ పాలసీ అనగానే మనకి ఆర్బీఐనే గుర్తు రావాలి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఓఎంఓ అంటే ఏంటి? బారోయింగ్ బై షెడ్యూల్ బ్యాంక్స్ ఫ్రమ్ ఆర్బీఐ, ఆర్బీఐ దగ్గర షెడ్యూల్ బ్యాంక్స్ డబ్బులు తీసుకోవడము అంటే అప్పుగా. లెండింగ్ బై కమర్షియల్ బ్యాంక్స్ టు ఇండస్ట్రీ అండ్ ట్రేడ్, ఇండస్ట్రీకి ట్రేడ్కి బ్యాంక్స్ లెండ్ చేయడము. పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ఆర్బీఐ, నన్ ఆఫ్ ద అబోవ్. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ఆర్బీఐ. ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్స్ ఈజ్ నోన్ యాజ్, స్టార్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని కొలిచేదాన్ని మనం ఏమంటారు? స్టెల్లార్ మైలు, కాస్మిక్ కిలోమీటరు, గ్యాలక్టిక్ యూనిట్, లైట్ ఇయర్. ఇది అందరికీ తెలిసే సింపుల్ బిట్, లైట్ ఇయర్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఈజ్ మెజర్డ్ ఇన్, ఎర్త్ క్వేక్ యొక్క ఇంటెన్సిటీని ఏ స్కేల్తో మనం కొలుస్తారు? రిచర్ స్కేలు, కెవిన్ స్కేలు, డెసిబెల్, పాస్కల్. సో ఆన్సరు రిచర్ స్కేలు. మనం న్యూస్లో తరచూ చూస్తుంటాం, రిచర్ స్కేల్ మీద 6.5, 6.2 ఇట్లా వచ్చింది ఢిల్లీలో, ముంబైలో అని మనం అక్కడక్కడ చూస్తుంటాము, ఫిలిప్పైన్స్లో. 18th క్వశ్చన్. ఈక్వినాక్స్, ద 2 periods ఇన్ ద ఇయర్ వెన్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్. సంవత్సరంలో కేవలం 2 రోజుల్లో మాత్రమే డే నైట్ 2 ఈక్వల్గా ఉంటాయి, అంత సేమ్ ఈక్వల్ అవర్స్ ఉంటాయి. అది ఏ రోజులు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మీరు చూసుకోండి. ఆన్సర్ ఏ, 21st March అండ్ 23rd September. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ రూఫ్ ఆఫ్ ద వరల్డ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ రూఫ్ ఆఫ్ ద వరల్డ్? అరావలి, సత్పురా, పామీరు, మయన్మారు. ఆన్సరు పామీర్ ప్లాట్యూ. త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ డస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్? చాలా ఇంపార్టెంట్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, నాట్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, ఇవన్నీ కూడా మనకు అడుగుతుంటారు. సో టోటల్గా ఎన్ని స్టేట్స్ గుండా ఇది పాస్ అవుతుంది అని మనం చూసుకుంటే 8 స్టేట్స్, 8. హౌ మెనీ అవర్స్ ఆఫ్ టైమ్ డిఫరెన్స్ విల్ బి దేర్ బిట్వీన్ ద మోస్ట్ వెస్టర్న్ విలేజ్ ఆఫ్ గుజరాత్ అంటే లెఫ్ట్ సైడ్ మనకి వెస్టర్న్,
అట్లనే మోస్ట్ ఈస్టర్న్ విలేజ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ వలాంగ్. రెండింటికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఇండియాలోనే? 1 అవర్, 2 అవర్, 3 అవర్స్, హాఫ్ అన్ అవర్. సో ఆన్సర్ చూసుకుంటే 2 అవర్స్ టైం గ్యాప్ ఉంటుంది. మన ఇండియాలోనే 2 అవర్స్ టైం గ్యాప్ ఉంటుంది అటు సైడ్కి ఇటు సైడ్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగిట్యూడ్స్ ఈజ్ నోన్ యాజ్ స్టాండర్డ్ మెరిడియన్ ఇన్ ఇండియా? ఇప్పుడు ఐఎస్టీ అని చూసుకుంటాం కదా మనకి. సో అట్లానే ఇప్పుడు స్టాండర్డ్ మెరిడియన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగిట్యూడ్స్ 87 degrees 30 east, 85, 84, 82. సో ఆన్సర్ 82 degrees 30 ఈస్టర్న్ లాంగిట్యూడ్. హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ టు విన్ ద యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ 2020 అవార్డ్ ఫర్ డివైజింగ్ ఏ వే టు జనరేట్ ఇన్కమ్ ఫర్ ఫార్మర్స్ బై బర్నింగ్ ద రిమైనింగ్ క్రాప్ ఇన్ ఏ స్పెషల్ వే? ఒక కొత్త ప్రాసెస్ని కనుగొన్నందుకు 2020 ఎర్త్ అవార్డుని, యంగ్ ఛాంపియన్స్ అవార్డుని గెలుచుకున్నటువంటి ఓన్లీ ఇండియన్, ఇప్పటివరకు ఎవరు గెలుచుకోలేదు. ఎవరు? సమీరా మెహతా, విద్యుత్ మోహను, ట్రెజర్ మురికా, సమయ్ సుధాను. ఆన్సర్ విద్యుత్ మోహన్ 2 అంటే బి ఆప్షను. వేర్ విల్ ద ఫస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ టు బి సెటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ట్రీట్ సీ వాటర్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పసెస్? ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో డీసాలినేషన్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పరచబోతున్నారు? కృష్ణపట్నం నెల్లూరు డిస్టిక్, కొత్తూరు శ్రీకాకుళము, మర్రిపూడి ప్రకాశము, మల్లేపల్లి ఈస్ట్ గోదావరి. సో ఆన్సర్ కృష్ణపట్నం ఇన్ నెల్లూరు డిస్టిక్. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు రీచ్ ద మైల్ స్టోన్ ఆఫ్ 10,000 రన్స్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ కంబైన్డ్? అందరికీ తెలిసిందే ఉంటుంది. మిథాలీ రాజు, హర్మన్ప్రీత్ కౌర్, ప్రియా పునియా, హర్లీన్ దియోల్. సో ఆన్సరు మిథాలీ రాజు. సో దట్స్ ఇట్. ఇక్కడితో మనము పార్ట్ 10 కంప్లీట్ చేసుకున్నాము. సో మనకి దాదాపు 250 బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ పాతవి కూడా మీరు ఇంకా చూడలేదు అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఏదైనా 1-2 మిస్ అయ్యి ఉన్నా కానీ మీరు చూసుకోండి. ప్రతి దాంట్లో కూడా మంచి వాల్యుబుల్ కంటెంటే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి బిట్స్ మనకి ఎగ్జామ్లో వచ్చిన తర్వాత మీరు సరిగా చూసుకోలేదన్నప్పుడు మీరు బాధపడకూడదు. ఏమన్నా మిస్టేక్ పెట్టినట్టు కనుక ఉంటే మీరు పక్కన రాసుకోవడం కానీ ఏదైనా చేసుకోవడం బెటరు, ఎందుకంటే మళ్ళీ రివిజన్ చేసుకోవాలి కాబట్టి. సో థ్యాంక్ యూ. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ని. అలానే నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఈ సిరీస్ తొందరగా కంప్లీట్ చేయాలనేది మా యొక్క ధ్యేయం కాబట్టి రోజుకు 3-4 వీడియోస్ అయినా పెట్టాల్సి వస్తుంది. సో ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.